హెచ్సిఏలో కండ్ల ముందు 400 ఎకరాల అటవీ ప్రాంతం ఉంటే అసలు అది అడవే కాదంటూ చట్టాలను చదవకుండా అడ్డగోలు వాదనలు చేస్తోంది ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో చెట్లు పెరిగినా అడవే అంటున్న చట్టాలు చెప్తుంటే ఇది అడవి కాదంటూ మూర్ఖపు వాదన చేస్తున్నారు. జీవో ఎంఎస్ 54 ప్రకారం ఇది టీజీఐఐసికి చెందిన భూమి అంటూ కంచగచ్చిబౌలి హెచ్సిఏలో రెవెన్యూ శాఖ బోర్డు ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. రేవంత్ సర్కార్ అడవి కాదంటూ తప్పుదోవ పట్టించేందుకు దౌర్జన్యంగా బోర్డులో పెట్టించారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల విస్తీర్ణంలోని అడవిని మాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అసలు అది అడవే కాదంటూ మూర్ఖంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తెలంగాణకు అప్రతిష్టను తీసుకొస్తోంది. కనీసం 10 హెక్టార్లకు మించిన విస్తీర్ణంలో చెట్లు విస్తరిస్తే అది అడవేనని సుప్రీంకోర్టు గోదావర్మన్ తిరుముల్కు సాద్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో నిర్వచనం ఇచ్చింది. 2 హెక్టార్లకు మించిన స్థలంలో చెట్లు ఉంటే వాటిని ముట్టుకోవాలన్న అటవీ శాఖ అనుమతి తప్పనిసరిని తెలంగాణ ప్రభుత్వమే గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ 400 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన చెట్లు, అరుదైన జీవజాలం ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే దానిని అడవి కాదంటోంది. పైపెచ్చు సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ గురువారం హెచ్సియు భూముల్ని పరిశీలించేందుకు వస్తున్న దరిమిలా 400 ఎకరాల్లో అసలు అడవే లేదని నివేదికలు రూపొందించి తప్పుదోవ పట్టించేందుకు పన్నాగం పంతోంది. రేవంత్ సర్కార్ 400 ఎకరాల్లో ఉన్నది అడవి కాదంటోంది. కానీ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, మేధావులందరూ అది అడవేనని అంటున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం 1996లో ఇచ్చిన ఉత్తర్వులు అత్యంత కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రికార్డుల్లో లేనప్పటికీ ఒక ప్రాంతం దట్టమైన చెట్లతో నిండి అడవిగా ఉన్నట్లయితే దాని యజమాని ప్రభుత్వమైనా, ప్రైవేటు వ్యక్తి అయినా, సంస్థలైనా దానిని అడవిగా పరిగణించాలి. భూ యాజమాన్య వర్గీకరణతో సంబంధం లేకుండా కనీసం 10 హెక్టార్ల స్థలంలో చెట్లు విస్తరించిన భూభాగాన్ని అడవిగా పేర్కొన్నదని నిపుణులు చెబుతున్నారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో జంతు, వృక్షజాతులు ముదింపు చేసి అరుణ్ వాసిరెడ్డి, శ్రీరామ్ రెడ్డి రాసిన యూనో ఎకలాజికల్ హెరిటేజ్ రిపోర్ట్ ప్రకారం ఆ భూముల్లో 233 పక్షిజాతులు, 13 ఉభయచరాలు, 32 సరీసృపాలు, మచ్చల జింక వంటి అనేక జంతువులున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన సాలిడ్ జాతులైన ముర్రిసియా హైదరాబాద్ డెన్సిస్ ఉంది. ఈ సాలిడ్ హైదరాబాద్ లో మాత్రమే కనిపించే అరుదైన జాతిగా వారు తమ నివేదికలో పేర్కొన్నారు. దేశంలో వన్యప్రాణులను రక్షించేందుకు కఠినమైన చట్టాలు అమలవుతున్నాయి. ఒక వ్యక్తి నెమలిగుడ్డును కలిగి ఉన్నప్పటికీ కేసు నమోదు చేయవచ్చు. కంచగచ్చిబౌలిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వందలాది బుల్డోజర్లతో విధ్వంసానికి పాల్పడింది. వన్యప్రాణి రక్షణ చట్టం 1972కు నిలువున తూట్లు పొడిచింది. అక్కడ ఎన్నో నెమళ్లు గూడు చెదిరి ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోయాయి. ఆవాసాలు చెదిరి దుప్పులు, జింకలు, ఇతర జంతువులు తలో దిక్కు పారిపోయాయి. ఈ క్రమంలో అనేక మృత్యువాత పడుతూనే ఉన్నాయి. హెచ్సియులోని 400 ఎకరాల విస్తీర్ణంలో షెడ్యూల్ 1 పరిధిలోని వచ్చే 28 రకాల పక్షులు, అరడజను సరీసృపాలు ఉన్నాయి. షెడ్యూల్ 2 పరిధిలోకి వచ్చే సరీసృపాలు, ఇతర జంతుజాలం కూడా వేలల్లో ఉన్నాయి. చివరకు అంతర్జాతీయ ఒప్పందాలను పరిశీలించిన కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలు అటవీ ప్రాంతం కిందకే వస్తాయి. భారతదేశం ప్రమాణాల ప్రకారం కనీసం హెక్టారు విస్తీర్ణంలో 2 మీటర్ల ఎత్తు ఉన్న నీడనిచ్చే చెట్లు 10% వరకు ఉండాలి. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది అడవి కాదని భ్రమింపచేసేందుకు నివేదికలు రూపొందిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి మొదలు పర్యావరణవేత్తలు, మేధావులు దేశంలోని చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలు అది అడవేనని చెప్తున్నాయి. మూగ జీవాలు సైతం మహాప్రభో ఇది అడవే అంటూ జీవి విడుస్తున్నాయి. చివరకు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్న దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ కంచగచ్చిబౌలి భూములను అటవీ ప్రాంతంగా గుర్తించాయి.